హాయ్ అండి. ఈ శ్రీరామనవమికి డిఫరెంట్గా 2 కోసంబరీలు మజ్జిగ పానకం చూపిస్తాను, చూసేయండి. ముందు పచ్చిశనగబెళ్ళు, పెసరబెళ్ళు హాఫ్ కప్పు తీసుకొని నానబెట్టుకోవాలండి. నేను 6 గంటల పాటు నానబెట్టి పక్కన పెట్టాను. క్యారెట్ తురుము, పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర, దోసకాయ సన్నగా కట్ చేసుకోవాలండి, పీల్ తీసేసి. అలాగే పచ్చిశనగబెళ్ళకి సబ్బకి సొప్పు కూడా వేసుకోవాలి. కొద్దిగా పచ్చిమిరపకాయల తురుము కూడా పక్కన పెట్టేసుకున్నాను. తాలింపు వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగబెళ్ళు, మినపబెళ్ళు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి తాలింపు వేసుకున్నాను. ముందైతే పచ్చిశనగబెళ్ళ కోసంబరికి పచ్చిశనగబెళ్ళు నీళ్ళన్నీ వంపేసి ఇందులో సబ్బకి సొప్ప శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్నది వేసుకోవాలి. అలాగే కీరా ముక్కలు, క్యారెట్ తురుము, పచ్చి కొబ్బరి తురుము, పచ్చిమిరపకాయల తరుగు కూడా వేసేసుకోవాలి. మనము పోపు పెట్టుకున్నాం కదండి, ఆ పోపు కూడా వేసేసుకోవాలి. ఉప్పు మాత్రమే మనం తినేటప్పుడు కలుపుకుంటే నీళ్ళు ఊరకుండా బాగుంటుంది. ఇది మొత్తం వేసేసుకొని ఒకసారి గరిటతో మొత్తం కలిసే విధంగా కలిపేసుకుంటే పచ్చిశనగబెళ్ళ కోసంబరి రెడీ అయిపోతుందండి. దీనికి సబ్బకి సొప్పు చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా పచ్చిశనగబెళ్ళ కోసంబరి ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు పోపు వేసేసుకుంటున్నాను. చివరిగా పోపు వేసేసి కలిపి పక్కన పెట్టేసుకోవడమే. ఇప్పుడు మనం రెగ్యులర్గా చేసుకునే పెసరపప్పు కోసంబరి చేసి చూపిస్తానండి. పెసరపప్పులో కూడా నీళ్ళన్నీ వంచేసుకొని ఇందులో పచ్చిమిరపకాయల తరుగు, అలాగే క్యారెట్ తురుము, దోసకాయ ముక్కలు, పచ్చి కొబ్బరి, కొత్తిమీర ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలండి. పచ్చి కొబ్బరి వేసుకోవడం వల్ల రుచి అయితే చాలా బాగుంటుందండి. ఇవన్నీ వేసి చివరిగా మనము కలిపేసుకున్న తర్వాత తాలింపు కూడా కొద్దిగా వేసేసి కలిపేసుకొని తినేటప్పుడు ఉప్పు కలుపుకుంటే శ్రీరామనవమికి కోసంబరి అయితే రెడీ అయిపోతుందండి. చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. 2 కోసంబరీలు చాలా చక్కగా అయితే కుదిరాయండి. పచ్చిశనగపప్పుకి సబ్బకి వేస్తే రుచి బాగుంటుంది. అలాగే పెసరపప్పుకి వచ్చేసి కొత్తిమీర తరుగు వేసుకుంటే రుచి బాగుంటుంది. అలాగే మజ్జిగ కూడా తయారు చేశానండి. మజ్జిగ అందరమే చేసుకునేదే కదా, ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసాను, చాలా రుచిగా ఉంటుంది. ఇవన్నీ శ్రీరామునికి నైవేద్యంగా పెట్టడానికి అప్పటికప్పుడు చేశానండి. తప్పకుండా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. పానకం కూడా చేశాను. వడపప్పు, పానకం, మజ్జిగ ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఆల్రెడీ ఉందండి. అందుకే నేను మొత్తం వీడియో అయితే తీయలేదండి. పానకానికి ఎండు సొంటి, యాలకులు, మిరియాలు గ్రైండ్ చేసి వేసుకుంటే బాగుంటుందండి. అలాగే మామిడికాయ పులిహోర కూడా చేశాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.